వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ప్రధాని మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో అమరావతి చేరుకున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ. ఇక రాజధాని ప్రాంతం మీదుగా పలువురు నేతలు ఇప్పటికే భారీ ర్యాలీగా సభస్థలికి బయలుదేరారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి భారీగా అక్కడికి ప్రజలైతే తరలి వచ్చారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో అమరావతి కూడా చేరుకోనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. రాజధాని ప్రాంతం మీదుగా పలువురు నేతలు ఇప్పటికే భారీ ర్యాలీగా సభస్థలికి చేరుకున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి భారీగా అక్కడికి ప్రజలైతే తరలి వచ్చారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో అమరావతికి చేరుకొని అమరావతి పునః ప్రారంభానికి అయితే శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ప్రధాని మోడీ ఏ సమయాన్ని అమరావతికి చేరుకుంటారు? సభ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆల్రెడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి వాయుసేన విమానం ద్వారా ఆయన అమరావతికి చేరుకుంటారు. మరి కాసేపట్లో అంటే ఇప్పుడే విమానం దిగిన మోడీకి స్వాగతం పలికారు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, అలాగే బీజేపీ నాయకులు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఆయన అమరావతి రీలాంచ్ ఏదైతే లాంచ్ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన ఇక్కడ నుంచి ప్రారంభమవుతారు. అయితే 3 గంటల 15 నిమిషాలకు ఇక్కడ నుంచి మోదీ హెలికాప్టర్ బయలుదేరి అమరావతికి చేరుకుంటుంది. అమరావతిలోని ఏదైతే హెలీప్యాడ్ లో చేరుకుంటారో హెలీప్యాడ్ నుంచి ఆయన ఏదైతే ర్యాలీ ఏర్పాటు చేశారో అక్కడ అమరావతి రైతులు తిరిగి అమరావతి పునః ప్రారంభానికి ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారం కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఒక ఏదైతే ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీగా మోదీ వెళ్తారు. అక్కడి నుంచి ఏవైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కి ఆయన శంకుస్థాపన కార్యక్రమం వర్చువల్ గా చేయడం జరుగుతోంది. వర్చువల్ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే సాయంత్రం 5:30కు తిరిగి మళ్ళీ అక్కడ ఏదైతే అమరావతి హెలిప్యాడ్ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 5:45కు ఇక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన తిరిగి బయలుదేరుతారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే ఆల్రెడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి మోదీకి ప్రభుత్వం నుంచి ఎవరైతే వచ్చినటువంటి 3 పార్టీలకి చెందినటువంటి నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి అమరావతి రిలాంచ్ కార్యక్రమానికి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి ఈ సభ ద్వారా మోడీ ఎలాంటి ప్రసంగం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా 2014లో ఆయన ఎప్పుడైతే అమరావతి శంకుస్థాపన చేసిన సమయంలో అమరావతికి
ఆయన వచ్చిన నేపథ్యంలో ఆయన వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మట్టి అలాగే గంగా జలం తీసుకువచ్చి ఇక్కడ ఆయన శంకుస్థాపన చేశారు. అదే విధంగా ఇక్కడ ఆ ఆ, పనులు కూడా 5 సంవత్సరాల పాటు అటు సచివాలయం నిర్మాణం కావచ్చు, అలాగే హైకోర్టు నిర్మాణము, అలాగే క్వార్టర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు హైకోర్టు క్వార్టర్స్ జడ్జిల క్వార్టర్స్ ఇవన్నీ కూడా నిర్మాణం అయితే ప్రారంభించడము, అనేక కంపెనీలకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేసేందుకు అవకాశం కల్పించారు. సో ఇప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ వస్తున్న నేపథ్యంలో ఏవైతే మిగిలిపోయినటువంటి కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలన్నీ తిరిగి ప్రారంభించేందుకు యోచిస్తున్నారు. అలాగే కేంద్రం నుంచి కూడా రాష్ట్ర రాజధాని నిర్మాణంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితిని మేనేజ్ చేసుకుని కొంత ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు అంటే అమరావతికి సంబంధించినటువంటి రాజధాని పనులు అలాగే తిరిగి రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం అనేది చేపడుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని అంటే ప్రజలకు ఒక సందేశంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా కానుక ఇచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమైనటువంటి గ్రాంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే అనేక మార్లు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రిని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి డెసిషన్స్ కూడా ఏమైనా సభాముఖంగా చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే 2014లో ఆయన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయో ఆ హామీలన్నీ కూడా దాదాపుగా 50 నుంచి 60% కంప్లీట్ చేశారు. అయితే కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా గత 5 సంవత్సరాలు కూడా పట్టించుకోలేదు కాబట్టి తిరిగి ఇప్పుడు మళ్ళా ఆ ప్రాజెక్ట్స్ అన్నింటికి కూడా కేంద్రమే మొత్తం సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రత్యేక నిధుల విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే కాసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి మోదీ చేరుకున్నారు. ఇక్కడ నుంచి మరొక 5 నిమిషాల్లోనే మోదీ హెలికాప్టర్ ద్వారా అమరావతిలో జరిగేటువంటి సభా ప్రాంగణానికి వెళ్ళబోతున్నారు. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.